ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 11th షిఫ్ట్ 1 కెమిస్ట్రీ చూసినట్లయితే చూడండి, ద మోస్ట్ అబండెంట్ ఆఫ్ ద రేట్ గ్యాసెస్ ఈజ్, ఇక్కడ ఏమన్నా చూడండి, ద మోస్ట్ అబండెంట్, ఇక్కడ రేట్ గ్యాస్ కాదండి, ఇదేంటి రేర్ గ్యాస్. మనకు ఇక్కడ ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, radon, right? Helium, neon, argon, krypton, xenon, radon. Now హీలియం, నియాన్, ఆర్గాన్, ఇవి మనకు ఇనర్ట్ గ్యాసెస్. మోస్ట్ ఇప్పుడు మనకు అట్మాస్ఫియర్లో ఏది ఉంటుంది, మనకు 78.32% నైట్రోజన్ అట్మాస్ఫియర్లో వాతావరణంలో, 20.16% ఆక్సిజన్, 0.93% ఆర్గాన్, 0.04% హ్యూమిడిటీ, 0.03% కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ చూడండి, మోస్ట్ అబండెంట్ అత్యధికంగా లభ్యమయ్యే రేర్ గ్యాస్ ఏది వాతావరణంలో అంటే ఏదండి, 0.93% ఆర్గాన్. రేర్ గ్యాస్ అన్నాడండి క్లియర్గా, అంటే ఇనర్ట్ గ్యాస్. రైట్. యాక్చువల్గా ఉండేది ఏంటి, నైట్రోజన్. ఇక్కడ రేర్ గ్యాస్ అన్నాడు. ఇప్పుడు ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి వీటికి రేర్ గ్యాసెస్ అని పేరండి. రేర్ గ్యాసెస్, ఏరోజన్స్ అని పేరు. మనం మాట్లాడుకున్నాం హైయెస్ట్ స్టెబిలిటీ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్, నోబెల్ గ్యాసెస్. వై? బికాస్ 8 electrons ఇన్ ద వ్యాలెన్సీ షెల్. స్టేబుల్గా ఉంది కాబట్టి స్టెబిలిటీ ఎలిమెంట్స్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఎన్టీపీసీ ఇంగ్లీష్ 2016 ఏప్రిల్ 11th రోజు షిఫ్ట్ నెంబర్ 2 కెమిస్ట్రీ క్వశ్చన్స్ చూసినట్లయితే నౌ చూడండి, ద ఫంక్షనింగ్ ఆఫ్ a very old model pendulum clock was completely, అంటే జస్ట్ ఒక రాడ్ ఉండేది ఇలా అంటే అది ఖచ్చితంగా మెకానికల్. అప్పుడు ఎలక్ట్రికల్ యూజ్ చేయలేదు మనము, అనగా మెకానికల్. రైట్, ఆన్సర్ ఈస్ మెకానికల్. ఏ. బి ఏంది, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్. అది ఆన్సర్ కాదు, ఎలక్ట్రికల్ యూజ్ కాలేదు ఇంకా స్టార్టింగ్లో, బ్యాటరీ కాదు. రైట్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, యాసిడ్ రెయిన్ ఈజ్ కాజ్డ్ బై ద రిలీజ్ ఆఫ్. రైట్, ఇక్కడ యాసిడ్ రెయిన్ ఎందుకు గల కారణం ఏంటి అంటున్నాడండి. ఇప్పుడు మనకు యాసిడ్ రెయిన్ గల కారణం ఏంటి మనకు తెలుసు, ఇవి క్లౌడ్స్, ఇది భూమి, ఎర్త్. ఇప్పుడు అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి సల్ఫర్ డైఆక్సైడ్ ఎలా వస్తుంది సల్ఫర్ డైఆక్సైడ్ వాతావరణంలోకి అంటే ఫ్రమ్ ద డీజిల్ ఇంజన్లో నుంచి వస్తుంది. అలానే న్యూక్లియర్ రియాక్టర్లలో నుంచి కూడా వస్తుంది. అలానే మనం ఆనియన్స్ కట్ చేస్తే కూడా సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. అలానే వెజిటేబుల్ మార్కెట్లో నుంచి సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. ఈ సల్ఫర్ డైఆక్సైడ్ ఇప్పుడు సపోజ్ వర్షం పడుతుంది అనుకుందాం, ఈ వర్షపు నీళ్ళలో కరిగి ద సల్ఫర్ డైఆక్సైడ్ డిజాల్వ్డ్ ఇన్ ద రెయిన్ వాటర్ లీడ్స్ టు సల్ఫ్యూరస్ యాసిడ్ H2SO3 యాజ్ వెల్ యాజ్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇప్పుడు వాటర్ వస్తే వర్షం పడుతుంది, రెయిన్ ఫాలింగ్ అంటారు. అలా కాకుండా ఇప్పుడు యాసిడ్స్ కనుక వస్తే దాన్ని ఏమంటారు, ఇఫ్ విచ్ రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ యాసిడ్స్ వి సే యాసిడిక్ రెయిన్ అంటారండి. యాసిడిక్ రెయిన్ అంటే ఇప్పుడు యాసిడిక్ రెయిన్ గల కారణం ఏంటి, సల్ఫర్ డైఆక్సైడ్ వన్ రీజన్, యాజ్ వెల్ యాజ్ ఇన్ అట్మాస్ఫియర్ నైట్రోజన్ ఈస్ దేర్, నౌ ఆక్సిజన్ ఆల్సో ఈస్ దేర్. ఇఫ్ నౌ దీస్ ఆర్ ఆల్ ద క్లౌడ్స్, ఇవి క్లౌడ్స్, ఇది భూమి అనుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ మెరుపులు వచ్చాయనుకోండి, మెరుపులు అప్రాక్సిమేట్లీ 3000 degrees Celsius పైబడి ఉంటుంది. ఇన్ presence of this high temperature, the nitrogen, oxygen which are present in the atmosphere, they reacts together, forms NO, nitric oxide. This nitric oxide reacts with excess oxygen, produces nitrogen dioxide. This nitrogen dioxide, right, nature is more సాల్యుబిలిటీ ఇన్ వాటర్. ఇప్పుడు వర్షపు నీళ్ళలో ఇది కరుగుతుంది, కరిగి HNO2 ప్లస్ HNO3 నైట్రిక్ యాసిడ్లను రిలీజ్ చేస్తుంది. అనగా యాసిడ్స్ భూమికి వస్తున్నాయి అంటే యాసిడిక్ రెయిన్. అనగా ఎవరు రెస్పాన్సిబుల్ అని అర్థమవుతుంది ఇక్కడ, నైట్రోజన్ ఆక్సైడ్స్ యాజ్ వెల్ యాజ్ సల్ఫర్ ఆక్సైడ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యాసిడిక్ రెయిన్. నా ఇక్కడ చూసినట్లయితే మరి ఇప్పుడు కార్బన్ ఆక్సైడ్స్ రెస్పాన్సిబుల్ కాదు. చూడండి ఎందుకంటే ఇప్పుడు సపోజ్
కార్బన్ ఆక్సైడ్స్ కూడా ఉన్నాయి అనుకుందాం. కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మిక్స్ అయితే కార్బోనిక్ యాసిడ్ వస్తుంది, బట్ ఇట్ ఈస్ అన్స్టేబుల్, వన్స్ అగైన్ డిసోసియేట్స్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. దట్స్ వై కార్బన్ డైఆక్సైడ్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ acidic rain because of the carbonic acid which is formed, that is unstable acid. Now ఇక్కడ ఆన్సర్ చూడండి, acidic rain is caused, right, the release of డాష్ అండ్ డాష్ ఇన్ టు ద ఎయిర్ అనగా కార్బన్ డైఆక్సైడ్ కారణం కాదు అనగా ఆన్సర్ కాదు. నౌ ఆక్సిజన్ అండ్ వాటర్ వేపర్ కానే కాదు, నైట్రస్ ఆక్సైడ్ కాదు, ఓజోన్ కానే కాదు అనగా ఆన్సర్ ఇదండి సల్ఫర్ డైఆక్సైడ్ SO2, నైట్రోజన్ ఆక్సైడ్స్ నైట్రోజన్ డైఆక్సైడ్, రైట్. Acidic rain means a rain which rain carries acids called as acidic rain. ఏ వర్షం అయితే ఆమ్లాలను కలిగి ఉంటుందో ఆ వర్షాన్ని ఆమ్ల వర్షం అంటారు. ఆమ్ల వర్షాల యొక్క pH వాల్యూ బిలో 5.6. ఆమ్ల వర్షం పడడం వలన పంటల యొక్క దిగుబడి తగ్గిపోతుంది. అలానే ఇప్పుడు హిస్టారికల్ మాన్యుమెంట్స్, ఇప్పుడు చార్మినార్ ఉంది, తాజ్మహల్ ఉంది, లైమ్ స్టోన్ అనగా కాల్షియం కార్బోనేట్ బేస్, మరి ఇప్పుడు పైకి యాసిడ్ వస్తుంది, యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ వెరీ ఫాస్ట్ రియాక్షన్, కాబట్టి ఆ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అందం తగ్గిపోతూ ఉంటుందండి, పసుపు రంగులోకి మారిపోతాయి. మన చార్మినార్ కానీ మన తాజ్మహల్ కానీ అనగా లైమ్ స్టోన్ అంటే యాసిడ్ రెయిన్ వలన, రైట్, the acid reacts with base, automatically the historical monuments damage will be takes place. Now move on to next question, sir. Find the odd one out, అంటే భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు. మనకు డ్రగ్స్ 2 టైప్స్ ఉంటాయండి, నార్కోటిక్ నాన్ నార్కోటిక్ అనగా నార్కోటిక్ అంటే బానిస చేసుకునేవి, వశపరుచుకునే మందులు. మన అడిక్ట్ ప్రాపర్టీ ఇస్ దేర్, అడిక్ట్ ప్రాపర్టీ మనల్ని వశపరుచుకుంటాయి, బానిస చేసుకుంటాయి. ఈరోజు కొద్దిగా తీసుకుంటే రేపు అదే డోస్లో కావాలి, అంతకన్నా ఎక్కువ డోస్ అయితే ఇంకా బెస్ట్, లేదంటే నర్వ్స్ షేక్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు తెలుసు, దీనికి ఉదాహరణ కొకాయిన్, మనకు హెరాయిన్, అలానే మనకు కొడాయిన్ అనగా మనకు నికోటిన్, ఇవన్నీ మనకు అడిక్ట్ ప్రాపర్టీ చేసుకుంటాయి. అనగా ఇక్కడ చూడండి, కొకైన్, నికోటిన్, హెరాయిన్ ఇవన్నీ మత్తు తీసుకొస్తాయి. మరి కెఫిన్ అన్నది కొద్దిగా ఇది కూడా ఉంటుంది కానీ కొద్దిగా టీలో వస్తుంది కాబట్టి కొద్దిగా తక్కువ ఉంటుంది. ఆడ్వన్ అంటే కెఫిన్గా తీసుకోవచ్చండి. అలాగే మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు నికోటిన్ సిగరెట్లో వస్తుంటుంది మనకు, అంటే ఒకసారి తాగామంటే ఇంకోసారి అలా, ఆ విధంగా మన నర్వ్స్, మన కేంద్రీయ నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దానికి అడిక్ట్ అయిపోతూ ఉంటుందండి, బైండ్ అయిపోతూ ఉంటుందండి, రైట్. ఈ విధంగా నార్కోటిక్ డ్రగ్స్, నాన్ నార్కోటిక్ డ్రగ్స్, వశపరుచుకునే మందులు, వశపరచుకునే మందులు. ఎగ్జాంపుల్ పారాసెటమాల్, ఆస్పిరిన్, అవి మనం అడిక్ట్ చేసుకోవు, బానిస చేసుకునే ధర్మం ఉండదు అక్కడ. ఓ రోజు పారాసెటమాల్ వేసుకుంటే రేపు మళ్ళీ కావాలా, అవసరం లేదు. కానీ ఓ రోజు రైట్ కొడాయిన్, కెఫిన్, హెరాయిన్, నికోటిన్ ఇవి కనుక వాడితే, గంజాయి ఇలాంటి వాడితే తర్వాత రోజు కూడా ఖచ్చితంగా కావాలి, నార్కోటిక్ డ్రగ్స్ అంటారు వాటిని. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, సార్. డాష్ ఈజ్ నాట్ ఏ కెమికల్ చేంజ్, క్రింది వాటిలో కెమికల్ చేంజ్ నాట్ ఏ కెమికల్ చేంజ్ అన్నాడు. నాట్ ఏ కెమికల్ చేంజ్ అంటే ఏం గుర్తుపెట్టాలి? ఫిజికల్ చేంజ్ హౌ టు ఐడెంటిఫై, ఫిజికల్ చేంజ్ని గుర్తుపట్టాలి. చూడండి, కుకింగ్ ఆఫ్ అన్ ఎగ్ను వండేసామనుకోండి, అది పర్మనెంట్ చేంజ్, మళ్ళీ వస్తుందా? రాదు. అంటే ఇది ఫిజికల్ చేంజ్ కాదు, ఇది కెమికల్ చేంజ్, అంటే రాంగ్ ఆన్సర్. నా బేకింగ్ ఆఫ్ ఎ కేక్ని తయారు చేసాం, ఇది పర్మనెంట్ చేంజ్. నా రోటింగ్ ఆఫ్ బనానాస్, ఒకసారి పులిసిపోయాయంటే అంతే పరిస్థితి, అనగా ఏదండి? మెల్టింగ్ ఆఫ్ అన్ ఐస్ క్యూబ్. ఇప్పుడు ఐస్ని వేడి చేస్తే ఏమవుతుంది? మనకు వాటర్ అవుతుంది. కెమికల్లీ H2O particles are close to each other, solid H2O particles are far away to each other, liquid H2O name as water. Now right, that is if we reverse, మనం వేడి చేస్తే వాటర్ అవుతాయి, చల్లారిస్తే ఐస్ అవుతాయి, అనగా ఇది ఒక టెంపరీ చేంజ్, physical change. కొత్త పదార్థాలు ఏమి ఏర్పడవు, H2O, no new substances are formed in the physical change, that is melting of an ice, that is B. Now move on to next question. Air is a, right, ఇక్కడ mixture of
చూడండి, మిక్చర్ ఆఫ్ ఓన్లీ చూడండి, మిక్చర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. ఆన్సర్ డి. బికాస్ ఆఫ్ ఎయిర్లో ఏముంటాయి మనకు? ఆక్సిజన్, రైట్, క్లోరిన్ గ్యాస్ as well as nitrogen gas, right? Now as well as carbon dioxide, sulfur dioxide, carbon monoxide. That is mixture of elements. Elements and means homomolecules. Homomolecules, another name is elements. Now compounds, another name is heteromolecules. మనకు ఎయిర్లో ఏమేమి ఉంటాయి అంటే 78.32% నైట్రోజన్, 20.16% ఆక్సిజన్, 0.93% ఆర్గాన్, 0.04% హ్యూమిడిటీ, 0.03% కార్బన్ డైఆక్సైడ్. అనగా దీస్ ఆర్ ఆల్ హోమోమాలిక్యూల్స్, దట్ ఈస్ ఎలిమెంట్స్. దీస్ ఆర్ హెటెరోమాలిక్యూల్స్, దట్ ఈస్ కాంపౌండ్స్. మిక్స్చర్ ఆఫ్, దట్ ఈస్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. ప్యూర్ కాంపౌండ్, మొత్తము కాంపౌండ్ అంటే కాదు, ఆక్సిజన్ ఉంటుంది దానిలో. ఆక్సిజన్ ఈజ్ ఎ ఎలిమెంట్, హోమోమాలిక్యూల్. మిక్చర్ ఆఫ్ ఓన్లీ కాంపౌండ్స్, రాంగ్. ఓన్లీ కాంపౌండ్స్ ఇవే ఉంటాయి, ఇవి ఉండయా? ఉంటాయి. రైట్. నౌ మిక్చర్ ఆఫ్ ఓన్లీ ఎలిమెంట్స్ ఇవే ఉంటాయా, ఇవి ఉండయా? లేదు, రెండు ఉంటాయి. అనగా ఆన్సర్ డి. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 ఏప్రిల్ 12 షిఫ్ట్ 1 రోజు జరిగినటువంటి క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే చూడండి. డాష్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అండ్ వీక్లీ ఇంటరాక్టింగ్ సబాటమిక్ పార్టికల్. న్యూట్రల్ తటస్థావేశం ఉన్నది ఏంటి? న్యూట్రాన్. అనగా మనకు ఎలక్ట్రికల్లీ న్యూట్రాన్ ఉంటుంది. మనకు ఫస్ట్ వన్ న్యూట్రాన్ ఉంటుంది. న్యూట్రాన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. తర్వాత ఏముంటుంది? న్యూట్రినో. అనగా ఆన్సర్ న్యూట్రినో, అంతే. రైట్. వీక్లీ ఇంటరాక్టింగ్ సబాటమిక్. న్యూట్రినోని ఎవరు కనుక్కున్నారు? రైట్. న్యూట్రాన్ను కనుగొన్నది జేమ్స్ చాడ్విక్. మరి న్యూట్రినోను కనుక్కున్నది డాక్టర్ ఫెర్మి అని అమెరికా దేశానికి చెందినటువంటి సైంటిస్ట్, కొలంబియా యూనివర్సిటీ. ఇతను ఫేమస్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్. బికాస్ ఆఫ్ 1942లో ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ స్టార్ట్ చేయడం జరిగింది, తను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దట్స్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ డాక్టర్ ఫెర్మి. అలానే ఇప్పుడు మనకు ఆటమ్ అంటే న్యూక్లియై షెల్స్ ఉంటాయి. నౌ ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ద వాలెన్స్ షెల్ అటామిక్ రేడియస్ మెజర్స్ ఇన్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ద న్యూక్లియై రేడియస్ మెజర్స్ ఇన్ ఫెర్మి యూనిట్స్. 1 Fermi is equal 10 to the power of minus 13 centimeters, or right, Fermi is equals, or we can say 10 to the power of minus 15 meters. 1 Fermi is equal, 1 angstrom is equals 10 to the power of minus 8 centimeters, 10 to the power of minus 10 meters. Now move on to next question. Positron is a positive, electron is a negative, proton is a positive. అనగా మనకు ఇక్కడ ఏమొచ్చాడు? ఇక్కడ ఎలక్ట్రాన్ నెగటివ్, పాజిట్రాన్ పాజిటివ్, న్యూట్రల్ దట్ ఈస్ న్యూట్రినో. డాక్టర్ ఫెర్మి. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ? రైట్. నౌ ఇక్కడ మోడర్న్ కెమిస్ట్రీ లెవోయిజర్, దట్ ఈస్ ఆంటోనీ లెవోయిజర్. నౌ ఇక్కడ చూడండి, ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ ఈజ్ రాబర్ట్ బాయిల్. Father of chemistry is Robert Boyle. First time element word used by Robert Boyle. Now father of modern chemistry Lavoisier. Oxygen identified as an element first time by the Lavoisier. ఆక్సిజన్ మొట్టమొదటిసారిగా మూలకం అని గుర్తుపట్టింది లెవోయిజర్. నౌ అలానే ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ Wohler. Because of first organic compound urea prepared by the Wohler from the ammonium cyanide through rearrangement reaction, right? Wohler. Now father of inorganic chemistry Werner. Now Werner ఇతను ఎందుకంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ పైన ఎక్కువ రీసెర్చ్ చేయడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ రైట్, వాంట్ హాఫ్.
చూడండి, ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ రాబర్ట్ బాయిల్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ లేవోయిజర్, ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వోలర్, ఫాదర్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ వెర్నర్, ఫాదర్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ వాంట్ హాఫ్. Right. Now, move on to next. First organic compound prepared in the laboratory, urea by Euler from ammonium cyanate. ఇక్కడ చూడండి, ఓలర్ అనే శాస్త్రవేత్త అమ్మోనియం సైనేట్ NH4CnO ని హీట్ చేసినప్పుడు యూరియా తయారు చేసిండు. ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ప్రిపేర్డ్ ఇన్ ద లాబొరేటరీ యూరియా. ఇప్పుడు యూరియా యొక్క ఫార్ములా NH2C డబుల్ బాండ్ O NH2. చూడండి, ఇప్పుడు ఇక్కడ అమ్మోనియం సైనేట్, ఇది ammonium cyanate. Formula of ammonium cyanate is N2, 2 nitrogens, 4 hydrogens, 1 carbon, 1 oxygen. It is the molecular formula. What about the urea? Simple. 2 nitrogens N2, 4 hydrogens H4, 1 carbon, 1 oxygen. Same molecular formula. అంటే ఇక్కడ ఏమైంది? రీఅరేంజ్మెంట్ జరిగింది, పునరమరిక, rearrangement. First organic compound prepared in the laboratory, urea by Euler from ammonium cyanate through rearrangement reaction. Right. Euler. అందువల్ల father of organic chemistry గా Euler ప్రసిద్ధి. Now move on to next. ఇంకొకటి ఉంటుంది మనకు. First organic compound prepared from Kolbe, that is different one here. From its constant elements, carbon plus oxygen plus hydrogen, acetic acid. Question forms in the examination, it is first organic compound. Question forms in like, first organic compound prepared in the laboratory is urea from ammonium cyanate. First organic compound prepared from its component elements, from its constituent elements. అనగా ఇది ఎస్టిక్ యాసిడ్. తన అనుఘటక మూలకాల అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, తన అనుఘటక మూలకాల నుంచి తయారు చేసినటువంటి శాస్త్రవేత్త కోల్బే. క్వశ్చన్ ఇలా తయారు చేస్తాడు చూడండి. ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ప్రిపేర్డ్ ఇన్ ద లాబొరేటరీ యూరియా బై ఓలర్. రైట్, క్లియర్. First organic compound prepared in the laboratory from its constituent elements, from its component elements. అనుఘటక మూలకాల నుండి తయారు చేసిన మొట్టమొదటి కర్బన సమ్మేళనం అని స్పెసిఫిక్ గా అడిగితే ఎస్టిక్ యాసిడ్. ఎవరు? కోల్బే సైంటిస్ట్. Now move on to next question, sir. Now, what is the reason for difference in atomic masses of isotopes of an electron? Now here చూడండి, what is the reason for difference in the atomic masses of isotopes of an element, not electron, actually it is element. Now here first isotopes example is 1H1, 1H2, 1H3. These are hydrogen isotopes. Here for an element X, atomic number Z, atomic weight A. Here 111, nothing but same atomic number, same element, different in A value, that is mass number is different. Mass number is different, nothing but number of neutrons are different. Number of neutrons different, that is A minus Z is different. Now that is isotopes means different number of protons. Here hydrogen isotopes, atomic number 1 means 1 proton, that is this is the wrong. Now different number of neutron, it is right answer. Neutrons are different. Here hydrogen isotopes, number of neutrons 1 minus 1 0, number of neutrons 2 minus 1 1, 3 minus 1 2, different in number of neutrons, right? Number of electrons same, right? Because of same atomic number electrons are same. Different number of valence electrons, right? Not related to isotope. Isotopes means same Z value. Same Z value means what is the Z? Atom means nucleus, shells. Z number means number of protons in the nucleus, number of electrons in nucleus. That is isotopes
consist same protons, same electrons, but neutrons are different. 0, 1, 2, that is different number of neutron. Atomic number 1, 1, 1, same number of protons and electrons. Electrons and protons are same in protium, deuterium, tritium. Because of atomic number is 1. Atomic number definition is number of protons in the nucleus, number of electrons in shell. Atomic number is 1, means 1 proton, 1 electron. 1 proton, 1 electron. 1 proton, 1 electron. But neutrons are different. 0, 1, 2. Now answer is B. Now move on to next question. Right. What is the full form of CFC? Manamu, right? It is the CH4, methane. 4 hydrogens are there. This parental molecule, in place of 2 hydrogens, substituted with 2 fluorine. In place of 2 remaining hydrogen, 2 chlorines. That is what is the name? Difluoromethane, its name. Difluoromethane. Commonly we say chlorofluoromethane, that is a carbon. Simply we say CFC, that is chlorofluorocarbon, not carbide. Right? Not carbon dioxide, not chloride. Right? Chlorofluorocarbon. Now move on to next question, sir. Right, sir. Now NTPC English Medium 2016 April 12th shift to chemistry questions. Now next question. Vinegar consists of majorly acetic acid, that is CH3COOH, acetic acid. Right? Now gastric juice consists hydrochloric acid. Spinac, cashews consist oxalic acid. Right? అలానే సల్ఫ్యూరిక్ యాసిడ్ మనకు బ్యాటరీస్లో యూస్ చేస్తాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. రైట్. వాట్ ఈస్ ద లిక్విడ్ పేపర్? ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఒక ప్రింటెడ్ మెటీరియల్ ఉంది. ఇప్పుడు అక్కడ కొద్దిగా కరెక్షన్ చేయాలి. కరెక్షన్ చేయాలన్నప్పుడు మనం వైట్నర్ అంటాం. దాని మీద ఇట్లా మనం ఇలా కొడితే ఒక వైట్నర్ లాగా వచ్చేస్తుంది. అది లిక్విడ్ పేపర్. అనగా అది తొందరగా డ్రై అయిపోతూ ఉంటుంది. కలర్డ్ లిక్విడ్ వస్తుంది. మళ్ళీ మనకు పెయింటర్గా కూడా పనిచేస్తుంది. అనగా కరెక్ట్ ప్రింటెడ్ మెటీరియల్. ఆన్సర్ సి. రైట్. అది రైట్. అంటే ఇప్పుడు మనకు లిక్విడ్ అంటే ప్రింటెడ్ మెటీరియల్ ఉంటుంది కదా, దాని మీద ఇక్కడ కరెక్షన్ చేయాలనుకోండి, రాంగ్ పోయింది, దాని మీద మనం వైట్నర్ పెడతాం కదా, వైట్నరే లిక్విడ్ పేపర్ అండి, ఇంకేమీ లేదు. నో ఇలా పెట్టి చేసుకుంటాం కదా. అంటే ఇప్పుడు దీని మీద వైట్ పేపర్ పెట్టేస్తారు. ఇలా వైట్ పేపర్ పెట్టేస్తాం. ఇలా పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ రాస్తాం. దీనిపైన ఏమని రాస్తాం? పేపర్ అని ఉండాలి. ఇలా పేపర్ అని రాస్తాం. దాన్ని లిక్విడ్ పేపర్ అంటారండి. నో మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, సార్. డైమండ్ ఈజ్ హార్డెండ్ అంటే ఇప్పుడు చాలా కఠినమైంది. కారణం ఏంటంటే అది కార్బన్ మనకు sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. మనకు తెలుసు హైయెస్ట్ హార్డెస్ట్ న్యాచురల్ మెటీరియల్ ఈజ్ డైమండ్. మనకు తెలుసు కార్బన్ యొక్క అల్లోట్రోపీ, క్రిస్టలైన్ అల్లోట్రోపీ, sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది మనకు. రైట్. ఇందులో 4 బంధాలు, రైట్, 4 బాండ్స్, స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. రైట్. sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. 109 degrees 28 minutes దీని యొక్క బాండ్ యాంగిల్ ఉంటుంది మనకు తెలుసు. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, సార్. ఎన్టీపీసీ ఇంగ్లీష్ 2016 April 12th షిఫ్ట్ 3 కెమిస్ట్రీ. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, సార్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఈజ్ యూజ్డ్ యాజ్ లాక్సేటివ్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాము, మనము మెగ్నీషియా పాలు అంటాము. దీని యొక్క pH వాల్యూ దాదాపుగా 10.2 వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు డైజెషనరీ ప్రాబ్లమ్స్ అనగా మలం పూర్తిగా బయటకు రానప్పుడు, కడుపు నొచ్చుతున్నప్పుడు ఈ లాక్సేటివ్స్ని యూజ్ చేస్తారు. అవి ఇంటెన్సిటీ ప్రేగుల్లో ఏం చేస్తాయంటే ఈజీగా మలాన్ని ఈజీగా బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తాయి. వాటిని లాక్సేటివ్స్ అంటారు, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. సాధారణంగా చిన్నపిల్లలకు కూడా యూజ్ చేస్తారు ఎక్కువగా. రైట్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. మరి ఇక్కడ చూడండి, యాంటీబయాటిక్ అంటే ఇక్కడ ఏంటి? యాంటీబయాటిక్స్ మనకు పెన్సిలిన్ యూజ్ చేస్తాం మనం. రైట్. ఇది వేరండి పూర్తిగా. రైట్. ఆ సెడేటివ్స్ అంటే మత్తుకు యూజ్ చేస్తుంటాం మనకు. పెయిన్ కిల్లర్ అంటే బాధ నివారణ. ఇది అలా కాదు. లాక్సేటివ్స్ అంటే డైజెషనరీ పర్పస్, అంటే స్టూల్ అనగా మలాన్ని, రైట్, మోషన్ ప్రాబ్లమ్ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు మిల్క్ ఆఫ్ మెగ్నీషియాని. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, సార్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ క్విక్ సిల్వర్? మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. మెర్క్యూరీ లిక్విడ్ని మనం ఏమంటాం? క్విక్ సిల్వర్. కారణం ఇట్ లుక్స్ లైక్ యాజ్ సిల్వరీ ఇన్ కలర్, దట్స్ వై క్విక్ సిల్వర్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. రైట్.
ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 16 షిఫ్ట్ 1 జరిగినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే నౌ ద ఎగ్జాల్డ్ ఎయిర్ కన్సిస్ట్ ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మనము గాలిని పీల్చుకున్నాం, బయటకు వచ్చే గాలిలో ప్రధానంగా ఏముంటుందంటే వాటర్ వేపర్ ప్రధానంగా ఉంటుందండి. హైడ్రోజన్ మనం పీల్చుకోము, బయటకు రాదు. నైట్రోజన్ పీల్చుకుంటాం, బయటకు వస్తుంది. రైట్, హీలియం మనం పీల్చుకోము, మనకు రాదు. అంటే ఇప్పుడు మనకు 78.32% నైట్రోజన్, ఇప్పుడు మనం ఎయిర్ ఉంది, మనం గాలిని పీల్చుకుంటాం. 20.16% ఆక్సిజన్, 0.93% ఆర్గాన్, 0.04% హ్యూమిడిటీ, 0.03% కార్బన్ డైఆక్సైడ్. ఇది మనం పీల్చుకుంటాం. మనము ఆక్సిజన్ పీల్చుకోం, గాలిని పీల్చుకుంటాం. ఆ గాలిని పీల్చుకొని అందులోకి ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకొని బయటకు వచ్చేది. ఇది ఇన్కమింగ్ అని రాసుకున్నట్లయితే, ఇన్కమింగ్ అని రాసుకుంటే మరి అవుట్ గోయింగ్ ఏది వస్తుంది అంటే చూడండి, దాదాపుగా 78.32% నైట్రోజన్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. మరి ఆక్సిజన్ 16% ఆక్సిజన్ వస్తుంది. అనగా ఇక్కడ ఒక 4% ఆక్సిజన్ యూజ్ తీసేసుకుంటాం మన బాడీ, రిమైనింగ్ 16 బయటకు వస్తుంది. ఆర్గాన్ అలానే బయటకు వస్తుంది. ఇక్కడ 0.4% లోపలికి వెళ్తే బయటకు వచ్చేటప్పుడు 4% హ్యూమిడిటీ ఉంటుంది. అనగా మానవ శరీరంలో ఉన్నటువంటి హ్యూమిడిటీ రెస్పిరేషన్ ద్వారా కూడా బయటకు వస్తుంది. అనగా ప్రధానంగా వాటర్ వేపర్ కూడా బయటకు వస్తుంది. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. విచ్ బ్యాక్టీరియం ఈజ్ యూజ్డ్ టు టర్న్ మిల్క్ ఇంటూ కర్డ్? మరి పాలను పెరుగుగా మార్చడానికి ఎవరిని ఏది ఉపయోగపడుతుందంటే లాక్టోబాసిల్లస్, అనగా ఇది సి ఆప్షన్. మరి మిల్క్లో ఉన్నటువంటి యాసిడ్ ఏంది? లాక్టిక్ యాసిడ్. ఈ మిల్క్లో ఉన్నటువంటి యాసిడ్ లాక్టిక్ యాసిడ్. మిల్క్ యొక్క ప్యూరిటీని తెలియజేసుకోవడానికి మనం ఎవరిని యూజ్ చేస్తాం? ప్యూరిటీ, లాక్టోమీటర్. నా మిల్క్లో ఉన్నటువంటి షుగర్ ఏదండి? షుగర్, లాక్టోస్. లీస్ట్ స్వీటెస్ట్ షుగర్ ఈస్ లాక్టోస్. అత్యల్ప తీయనైన చక్కెర లాక్టోస్, అత్యధిక తీయనైన చక్కెర ఫ్రక్టోస్. తేనెలో ఉంటుంది మనకు ఫ్రక్టోస్. హైయెస్ట్ స్వీటెస్ట్ షుగర్ ఈస్ ఫ్రక్టోస్, హనీ తేనెలో వస్తుంది మనకు. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, విచ్ ఆఫ్ ద బిలో ఆప్షన్స్ ఈజ్ కాల్డ్ లాఫింగ్ గ్యాస్? లాఫింగ్ గ్యాస్ ఏదండి మనకు? నైట్రస్ ఆక్సైడ్, అనగా లాఫింగ్ గ్యాస్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా? రైట్, రైజోబియం బ్యాక్టీరియా. మనందరికీ తెలుసు అట్మాస్ఫియర్లో నైట్రోజన్ 78.32% ఉంటుంది. కానీ మొక్కలు ఏ రూపంలో ఉపయోగించుకుంటాయి? నైట్రేట్స్ రూపంలోనే ఉపయోగించుకుంటాయి. మరి వాతావరణంలో నైట్రోజన్ ఉన్నప్పటికీ మొక్కలకు అందుబాటులో లేదు. మరి అప్పుడు మనము ఏం చేస్తాం సాధారణంగా? రైట్, ఈ భూమిలో మనము చిక్కుడు జాతికి చెందినటువంటి మొక్కలు పెడతాం, అనగా లెగ్యూమినేసి ప్లాంట్స్ని పెడతాం. లెగ్యూమినేసి ప్లాంట్స్. ఈ లెగ్యూమినేసి ప్లాంట్స్ యొక్క వేళ్ళలో ఉన్నటువంటి వేరు బుడిపెలలో ఉన్నటువంటి రైజోబియం బ్యాక్టీరియా వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని నైట్రేట్ల రూపంలో ఫిక్సేషన్ చేయడం వల్ల దీనిని నైట్రోజన్ ఫిక్సేషన్ చర్య అంటారండి. ఫిక్సేషన్ చర్య, నత్రజని స్థాపన అంటారు. అందువలన పంట మార్పిడి చేయాలి అంటాం. చిక్కుడు జాతికి చెందినటువంటి మొక్కలను పెంచాలి భూమిలో అంటాం. అప్పుడు చిక్కుడు జాతికి చెందిన మొక్కలను పెంచితే ఆ చిక్కుడు జాతికి చెందినటువంటి మొక్కల్లో ఉన్నటువంటి లెగ్యూమినేసి బ్యాక్టీరియా అంటే వేళ్లలో ఉన్నటువంటి వేరు బుడిపెలలో ఉన్నటువంటి రైజోబియం బ్యాక్టీరియా వాతావరణంలో నత్రజనిని నైట్రేట్ల రూపంలోకి స్థాపిస్తుంది. నైట్రోజన్ ఫిక్సేషన్ అని చెప్తూ ఉంటాం. నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 ఏప్రిల్ 16 షిఫ్ట్ 2 చూసినట్లయితే నా అటామిక్ కాదండి, అది అటామిక్ నంబర్. ఇక్కడ అటామిక్ నంబర్ రిప్రజెంటెడ్ బై డాష్ ఇన్ ద న్యూక్లియస్. వాట్ ఈస్ ద అటామిక్ నంబర్? న్యూక్లియస్ షెల్స్. మనకు అటామిక్ నంబర్ అంటే ఏంది? నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ షెల్. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ న్యూక్లియస్. Atomic number means number of protons in the nucleus, number of electrons in shell. Anaga atomic number represented by dash in the nucleus means protons. Now nucleus lo adigaru kabatti protons, right?
ప్రోటాన్స్ అండి, ఇది పోర్షియన్స్ అని పడ్డది, ప్రోటాన్స్ యాక్చువల్గా, ప్రింట్ మిస్టేక్. నో ఇది ప్రోటాన్స్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ షెల్ అంటే ఇది పెట్టాము ఆన్సర్ ఇప్పుడు ఇది ఏ. నో మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. నో షిఫ్ట్ నెంబర్ 3 రైట్ చూసినట్లయితే నో ఇక్కడ వాట్ వాజ్ ద ఎలిమెంట్ యూస్డ్ ఇన్ ద ట్రెడిషనల్ థర్మామీటర్స్ విచ్ ఇస్ హైలీ టాక్సిక్ ఇన్ ద నేచర్. మనకు పాదరస థర్మామీటర్, మెర్క్యూరీ థర్మామీటర్ మన అందరికీ తెలుసు. పాదరస థర్మామీటర్ అది ఒకవేళ పాడైపోయింది అనుకోండి, కింద పడి పగిలిపోయింది అనుకోండి, అంటే మెర్క్యూరీ బయటకు వస్తుంది. మెర్క్యూరీ మినిమెటా డిసీజ్ వస్తుందని మనం మాట్లాడుకున్నాం. చేపల ద్వారా వస్తుంది, అంటే వర్షపు నీటి ద్వారా మెర్క్యూరీ నదుల్లోకి సరస్సుల్లోకి వెళ్ళి ఆ నదుల్లో సరస్సుల్లో ఉన్నటువంటి చేపలు తినడం వలన ఆ చేపలు కన్సంప్షన్ చేసుకుంటే ఆ చేపలను తిన్న మనకు రెస్పిరేషన్ ప్రాబ్లం వస్తుంది, మినీ మెటా డిసీజ్ వస్తుంది అని మనం చదువుకున్నాం. మినీ మెటా డిసీజ్ రైట్ అనగా మెర్క్యూరీ రైట్. మళ్ళీ ఆ ట్రెడిషనల్ థర్మామీటర్ మెర్క్యూరీ థర్మామీటర్, దాన్ని స్టెరిలైజ్ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు డిజిటల్ థర్మామీటర్ వాడుతున్నాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్ రైట్. దట్ ఇస్ షిఫ్ట్ 1 ఏప్రిల్ 18th రోజు చూసుకున్నట్లయితే చూడండి, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ గివెన్ ద చాక్. అనేది చాక్ పీస్ ఉంటుంది కదండి మనకు. చాక్ పీస్ అంటే కాల్షియం కార్బోనేట్ అనగా ఏదండి, కాల్షియం కార్బోనేట్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది అన్నాడండి. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అ గ్రీన్ హౌస్ గ్యాస్, వెల్ నోట్ as మీథేన్ గ్రీన్ హౌస్ గ్యాస్, క్లోరోఫ్లోరోకార్బన్, ఆక్సిజన్ ఈజ్ నాట్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్ మనం మాట్లాడుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్ రైట్. వాట్ ఆర్ ద స్టార్స్ ప్రైమర్లీ మేడప్ ఆఫ్. స్టార్లో ఏముంటుంది రైట్, హైడ్రోజన్ ఇన్వాల్వ్ ఒకదాంతో కూడా కలిసిపోయి హీలియం అనగా హైడ్రోజన్ అండ్ హీలియం అనగా సి ఆన్సర్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. స్టెయిన్లెస్ స్టీల్ వాజ్ ఇన్వెంటెడ్ బై మనకు బ్రియర్లీ అనుకోవడం జరిగిందండి. యూకే మనకు ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి హ్యారీ బ్రియర్లీ కనుగొనడం జరిగిందండి. స్టెయిన్లెస్ స్టీల్ 75% ఐరన్, 12 to 15% క్రోమియం, 10% నికెల్, 0.5% కార్బన్ యూజ్డ్ టు సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రిపరేషన్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. మనకు ఉష్ణ బంధకం ఏది అంటే ఏదండి, ఇక్కడ వుడ్ క్లియర్గా ఇచ్చాడు రైట్, బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. Now move on to next question right. April 19th shift 1 chemistry questions. Now next right, in that one methane is known as మనకు మీథేన్ కు పేర్లు ఉన్నాయి, మనకు ఇప్పుడే మాట్లాడుకున్నాం. మార్ష్ గ్యాస్, గోబర్ గ్యాస్, ఫైర్ డ్యామ్ రైట్, సింథసిస్ గ్యాస్. Now move on to next question sir. Quartz used in clocks is silicon dioxide. క్వార్ట్జ్ ఈజ్ క్లాక్స్ కాదండి, ఇది రాక్స్ అండి, అంటే ఓవరాల్గా సిలికాన్ డైఆక్సైడ్ని యూజ్ చేస్తాం. నో మూవ్ ఆన్ టు క్వార్ట్జ్ ఇసుక అని తెలుసు మనకు, క్వార్ట్జ్ రాళ్ళని కూడా తెలుసు. నో మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఫైండ్ ద ఆడ్ పేర్ అవుట్ అని అన్నాడు. ఇక్కడ చూస్తే ఎయిర్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సల్ఫర్, పాస్పరస్, మ్యాచ్ స్టిక్ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. హైడ్రోజన్, ఆక్సిజన్, వాటర్ కరెక్టే. స్టెయిన్లెస్ స్టీల్ మీన్స్ ఇది ఆల్రెడీ మనకు ప్రీవియస్ క్వశ్చన్గా మాట్లాడుకున్నాం. ఐరన్ 75%, క్రోమియం 12 to 15% రైట్, నికెల్ 10%, 0.5% కార్బన్ అని మాట్లాడుకున్నాం. అంటే ఇది సరిగ్గా మ్యాచ్ చేయనిది, మిగతాదంతా ఓకే మనం మాట్లాడుకున్నాం దీని గురించి ఆల్రెడీ. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద రెఫ్రిజిరేషన్. ఏది యూజ్ చేస్తామండి, క్లోరోఫ్లోరో కార్బన్స్ని యూజ్ చేస్తాం, మాట్లాడుకున్నాం ఆల్రెడీ మనం దీన్ని రైట్. Already we discussed chlorofluorocarbons refrigerator. Now NTP now April 19th shift to chemistry చూసినట్లయితే now the major ingredient of sweetened soft drink is మన సాఫ్ట్ డ్రింక్లో ప్రధానంగా ఏముంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ఈజ్ గివ్స్ రైజ్ టు H2CO3 కార్బోనిక్ యాసిడ్. pH వాల్యూ 5.5గా ఉంటుంది అప్రాక్సిమేట్గా. కార్బోనిక్ యాసిడ్ అనగా ప్రధానంగా ఏముంటుందండి, కార్బోనేటెడ్ వాటర్ అనగా కార్బోనిక్ యాసిడ్. నా హైడ్రోక్లోరిక్ యాసిడ్ కాదు, పాస్పారిక్ యాసిడ్ అంతకన్నా కాదు, కెఫెన్ అంతకన్నా కాదు. నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. విచ్ వన్ ఈజ్ నాట్ ద కాజ్ ఆఫ్ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ రైట్.
విచ్ వన్ ఆఫ్ ద నాట్ ద కాస్ ఆఫ్ అంటే కారణం కాదు అని అన్నాడు. రైట్, కారణం కాదు అన్నాడు. డ్రింకింగ్ మోర్ వాటర్, ఎస్ ఇదే కదండి. వాటర్ని ఎక్కువ తాగినంత మాత్రాన మనకు కిడ్నీస్ ఫామ్ అవుతాయా? కాదు, నాట్ కాజ్. అది రిమైనింగ్ చూడండి. టేకింగ్ నట్స్ రిచ్ ఇన్ ఆక్సాలిట్. యాక్చువల్గా స్టోన్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఆక్సాలిక్ యాసిడ్ COOH, ఇట్ ఈస్ ద ఆక్సాలిక్ యాసిడ్. వెన్ రియాక్ట్స్ విత్ కాల్షియం, మనకు రియాక్షన్ ఇది కాల్షియం ఇస్ అ సెకండ్ గ్రూప్, 2 హైడ్రోజన్స్, ఇది రెండు ఫస్ట్ ఏ గ్రూప్, 2 హైడ్రోజన్ల ప్లేస్ని ఒక కాల్షియమే ఆక్యుపై చేస్తుంది, అనగా COOCA, కాల్షియం ఆక్సాలేట్. ఆక్సాలిక్ ఇక్కు నుంచి వచ్చేది ఏంటి? ఆక్సాలిక్. క్రికేట్ ఇక్కులో నుంచి ఏమొస్తుంది? 8 అనగా ఆక్సాలేట్. స్టోన్ ఫార్ములా, ద స్టోన్స్ ఫార్ములా విచ్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ అవర్ కిడ్నీస్ కాల్షియం ఆక్సాలేట్. అనగా ఆక్సాలేట్ ఎక్కువగా మనకు స్పినాక్ అనగా పాలకూర, అలానే క్యాష్యూస్ అనగా మనము బాదాం అంటుంటాం, అందులో ఎక్కువగా ఉంటాయండి. అలానే మనకు డ్రింకింగ్ మోర్ వాటర్ ఈజ్ నాట్ ద కాస్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే షిఫ్ట్ 3 April 19th. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ మైక్రో చిప్స్? మనకు ఓవరాల్గా ఇంటిగ్రేటెడ్ చిప్స్ కానీ మైక్రో ప్రాసెసర్స్ కానీ అనగా ఓవరాల్ కంప్యూటర్కి సంబంధించినటువంటి పార్ట్స్ని తయారు చేయడానికి ఎవరిని యూజ్ చేస్తారు? సిలికాన్ అనే ఒక మెటలాయిడ్ని. బెకలైట్ అన్నది ఒక మనం ఎలక్ట్రికల్ స్విచ్ల తయారీకి యూజ్ చేస్తాం. పాలీవినైల్ క్లోరైడ్ అనేది PVC పైప్స్కి యూజ్ చేస్తాం. గ్రాఫైట్ అనేది లుబ్రికెంట్ కందెనగా ఉపయోగిస్తాం. సిలికాన్ మాత్రం మనము ఇంటిగ్రేటెడ్ చిప్స్ మైక్రో ప్రాసెసర్ల తయారీకి, కంప్యూటర్ల ప్రసిద్ధికి, కంప్యూటర్ల తయారీకి ఎక్కువగా యూజ్ చేస్తారు. వీటిని సాఫ్ట్వేర్ సంబంధించింది. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, అయితే ఇప్పుడు మనకు కంప్యూటర్లకు ప్రసిద్ధి ఏది? బెంగళూరు, ఇండియాలో. అందువల్ల సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి అది. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇక్కడ కంప్రైజ్డ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ఆటోమొబైల్ ఎగ్జిస్ట్. రైట్, మనకు ఆటోమొబైల్ ఎగ్జిస్ట్ నుంచి ప్రధానంగా వచ్చేది ఏదండి? లెడ్. ఎందుకంటే టెట్రాయిథైల్ లెడ్, ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. పెట్రోల్ ఈజ్ ఏ బ్లాస్టింగ్ మెటీరియల్, నాకింగ్ మెటీరియల్. టు రెడ్యూస్ ద నాకింగ్ ప్రాపర్టీ ఆఫ్ ద పెట్రోల్, యాంటీ నాకింగ్ మెటీరియల్గా మనం టెల్ని కలుపుతాం, టెట్రాయిథైల్ లెడ్ని కలుపుతామని ఇప్పుడే మాట్లాడుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. మోస్ట్ యూజబుల్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఈజ్ మేడప్ ఆఫ్ పాలీఎథిలిన్. సాధారణంగా ఏం చేస్తారండి? పాలీఎథిలిన్, పాలీథీన్ను యూజ్ చేస్తారండి. రైట్, నా బెకలైట్ అనేది మనం ఎలక్ట్రికల్ స్విచ్చెస్ తయారీకి, సిలికాన్ అనేది పాలిమర్ కదా. పాలిస్టైరిన్ సాధారణంగా ప్యాకింగ్లకు యూజ్ చేస్తాం, ఎస్పెషల్లీ టీవీ, రెఫ్రిజిరేటర్, సీలింగ్ లైన్స్కి యూజ్ చేస్తారు పాలిస్టైరిన్. స్టైరిన్ మోనోమర్ యూనిట్, పాలీఎథిలిన్లో ఎథిలిన్ మోనోమర్ యూనిట్ ఉంటుంది. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. విచ్ వన్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ గ్లాస్? గ్లాస్ ప్రధానంగా దేని మనకు గ్లాస్, ఇట్ ఈస్ అ సూపర్ కూల్డ్ లిక్విడ్. రా మెటీరియల్ కనుక చూసుకున్నట్లయితే రా మెటీరియల్ లైమ్ స్టోన్ అనగా కాల్షియం కార్బనేట్, అలానే సోడా యాష్ సోడియం కార్బనేట్, అలానే శాండ్ ఇసుక SiO2. వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ గ్లాస్? కాల్షియం సిలికేట్, సోడియం సిలికేట్. ఓవరాల్లీ మేజర్ కాంపోనెంట్ is silica. Right, now move on to next question. Right, 22nd shift 1 chemistry. Right, move on to next question sir. Right, dash is not form of a carbon. మనకు అంత ఫస్ట్ స్లైడ్లో మాట్లాడుకున్నాం కార్బన్ యొక్క అల్లోట్రోపీస్. రైట్, క్రిస్టలైన్, అమార్ఫస్. ఇక్కడ డైమండ్, గ్రాఫైట్, బక్మినిస్టర్ ఫుల్లరిన్. అమార్ఫస్ కోల్, ల్యాంప్ బ్లాక్, చార్కోన్, గ్రాఫిన్ అని మాట్లాడుకున్నాం. విచ్ ఇస్ నాట్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ అన్నాడు. డైమండ్ కార్బన్ యొక్క ఫామ్, సిలికాన్ ఇట్స్ ఎ డిఫరెంట్, ఫుల్లరిన్ C60, క్రిస్టలైన్, గ్రాఫిన్, అమార్ఫస్ అల్లోట్రోపీ ఆఫ్ కార్బన్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద phosphorus is kept in water to avoid right, avoid catching fire. అనగా ఆన్సర్ ఏదండి? అవాయిడ్ క్యాచింగ్ ఫైర్. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఫాస్ఫరస్ మనకు 2 టైప్స్ ఉంటుంది. మనకు వైట్ ఫాస్ఫరస్, రెడ్ ఫాస్ఫరస్. తెల్ల భాస్వరం, ఎర్ర భాస్వరం అంటారు. వైట్ ఫాస్ఫరస్
పాయిజన్ ఇన్ నేచర్, విష స్వభావాన్ని కలిగి ఉంది. ఎలుకలను చంపడానికి జింక్ ఫాస్ఫైడ్ రూపంలో ఉపయోగిస్తారు. అలానే ఈ ఫాస్ఫరస్కి పైరోఫరిక్ ప్రాపర్టీని కలిగి ఉంది. పైరోఫరిక్ ప్రాపర్టీ మీన్స్ క్యాచెస్ ఫైర్ ఆన్ ఇట్స్ ఓన్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్. ఇప్పుడు ఫాస్ఫరస్ గాలిలోని ఆక్సిజన్తో చర్యలో పాల్గొని, రైట్, ఇప్పుడు వైట్ ఫాస్ఫరస్, ఇప్పుడు మన మానవ శరీరంలో వైట్ ఫాస్ఫరస్ బోన్స్లో కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు మనం చనిపోయాము, మన దహన సంస్కారాలు కొనసాగుతున్నాయి, సడన్గా రెయిన్ ఫాల్ అయింది, మంటలు ఆగిపోయాయి మధ్యలోనే. ఇప్పుడు మన బోన్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఆ బోన్లో ఉన్నటువంటి వైట్ ఫాస్ఫరస్ పైరోఫరిక్ ప్రాపర్టీ క్యాచెస్ ఫైర్ ఆన్ ఇట్స్ ఓన్. పెట్రోల్ ఏ విధంగానైతే ఆవిరవుతుందో వైట్ ఫాస్ఫరస్ కూడా మంటలు అంటుకుంటుంది తనకు తానే. వైట్ ఫాస్ఫరస్ ఫ్రమ్ ద ఎయిర్, గాలిలోని ఆక్సిజన్తో తనకు తానే మంటలు అంటించుకొని బర్న్స్ విత్ వైట్ స్మోక్, తెల్లని పొగతో మండుతూ ఉంటుంది. మనకు దూరం నుంచి చూస్తే ఆ శ్మశాన ఘాట్లో తెల్లని పొగల రూపంలో కనబడుతూ ఉంటాయి. అదేంటి? ఫాస్ఫరస్ పెంటాక్సైడే. అందువలన వైట్ ఫాస్ఫరస్ని గాలికి దూరంగా, రైట్, నీటిలో కానీ కెరోసిన్లో కానీ నిల్వ చేస్తారు. ఎవరిని? వైట్ ఫాస్ఫరస్. పాయిజన్ ఇన్ నేచర్, పైరోఫరిక్ ప్రాపర్టీ, క్యాచెస్ ఫైర్ ఆన్ ఇట్స్ ఓన్, రైట్. అంటే పెట్రోల్ ఏ విధంగా అయితే ఆవిరవుతుందో ఇది కూడా. మరి రెడ్ ఫాస్ఫరస్ని ఎక్కడ యూజ్ చేస్తారు? మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాం. మరి ఫాస్ఫరస్ పరిశ్రమలో పనిచేసే వారికి వచ్చే వ్యాధి ఫాసిజా వ్యాధి అని మాట్లాడుకున్నాం, రైట్. మనకు వాళ్ళకి దవడ ఎముకలు క్షీణించే వ్యాధి. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ టూత్ పేస్ట్. మన ఇంగ్రీడియంట్ టూత్పేస్ట్లో ప్రధానంగా ఉండనటువంటిది ఏమిటి అని అన్నాడండి. చూడండి ఇక్కడ, రైట్, ఫ్లోరైడ్ మనకు ఉండాలి. మనం మాట్లాడుకున్నాం ఫ్లోరైడ్ కొద్దిగా ఉండాలి అంటే ఇది ఆన్సర్ కాదు. నాట్ వన్ అన్నాడు. సోడియం కార్బోనేట్, సర్ఫ్ ఎక్కడైనా ఉంటుందా అంటే నెవర్, అంటే ఆన్సర్ ఏది? ఇదే ఉండాలి. మెగ్నీషియం కార్బోనేట్ కొద్దిగా ఉంటుంది, కాల్షియం కార్బోనేట్ కూడా ఉంటుంది. సోడియం కార్బోనేట్ సర్ఫ్కి యూజ్ చేస్తాం, వాషింగ్ సోడా అంటాం, రైట్, మన సర్ఫ్లో ఉంటుంది. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. డాష్ కెన్ డిజాల్వ్ గోల్డ్. ఏది మనం గోల్డ్ను కరిగించుకుంటుంది? అక్వారేజియా, దీనిని తెలుగులో ద్రవరాజ్యం అంటారు. 3:1 రేషియో ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్, రైట్, నైట్రిక్ యాసిడ్. 1 part ఆఫ్ నైట్రిక్ యాసిడ్, 3 parts ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. బంగారాన్ని కరిగించడానికి ఉపయోగిస్తారు, ద్రవరాజ్యం అంటారు దీనిని, రైట్. నౌ అలానే మనకు ఇక్కడ ఫార్మలిన్ సొల్యూషన్ అంటే, ఫార్మలిన్ ద్రావణం అంటే 60% ఫార్మాల్డిహైడ్ ప్లస్ 40% వాటర్ మిక్స్చర్. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే జంతు వృక్ష కళేబరాలను నిల్వ చేయడానికి, టు ప్రిజర్వ్ ద డెడ్ బాడీస్ ఆఫ్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్. ఫార్మలిన్ సొల్యూషన్, మన బాటనీ జువాలజీ ల్యాబొరేటరీలో స్పెసిమన్స్ ఉంటాయి, అందులో ఒక లిక్విడ్ ఉంటుంది, అది ఫార్మలిన్ సొల్యూషనే. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. కాంటాక్ట్ లెన్సెస్ ఆర్ జనరల్లీ మేడప్ ఆఫ్. ఈ కాంటాక్ట్ లెన్స్ మనం చూస్తుంటాం ఇక్కడ, ఈ కంటి రెటీనా మీద పెడుతూ ఉంటారు, అది సాధారణంగా హైడ్రోజెల్, సిలికా జెల్ అని కూడా అంటారు. హైడ్రోజెల్ అంటే జెల్ లాగా ఉంటుంది, రైట్. హైడ్రోజెల్, టెఫ్లాన్ కాదు, నాన్ స్టిక్ ప్యాన్స్కి యూజ్ చేస్తారు. నైలాన్ వైర్స్, షోల్డర్ బ్యాగ్ని తయారు చేయడానికి మైకా అన్నది మనకు తెలుసు, రైట్. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. మాలియబుల్ రెఫర్స్ టు ద ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్. ఎవరిదండి అది? మెటల్స్ అంటే మాలియబిలిటీ అంటే రేకులుగా మారే గుణం అనగా, రైట్. టర్న్స్ టు మాలియబిలిటీ, టర్న్స్ టు థిన్ షీట్స్, సన్నని రేకులుగా మారే గుణాన్ని మనం ఏమంటాం? మాలియబిలిటీ అంటాం. రేకులుగా అన్నిటికన్నా ఎవరికి ఎక్కువగా ఉంటుందండి? గోల్డ్, ఫాలోడ్ బై ప్లాటినం. సన్నని రేకులుగా మారే గుణం బంగారానికి ఎక్కువ. అందువలనే రూథర్ఫర్డ్ ఒక ప్రయోగం చేశాడు, రూథర్ఫర్డ్ బంగారు రేకు ప్రయోగం, రూథర్ఫర్డ్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్, ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. బంగారాన్ని ఎందుకు తీసుకున్నాడంటే సన్నని పలచని రేకుగా మారే సామర్థ్యం బంగారానికి ఎక్కువ. అలానే ఇంకోటి ఉంటుంది మనకు, డక్టిలిటీ అని ఉంటుంది. డక్టిలిటీ, తాంతవత అంటారు తెలుగులో. టర్న్స్ టు థిన్ వైర్, సన్నని తీగలుగా మారే గుణం ప్లాటినంకి ఎక్కువ గోల్డ్ కన్నా, రైట్. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. డక్టిలిటీ అంటే తాంతవత, తీగలుగా మారే గుణం, ప్లాటినంకి ఎక్కువ. మాలియాబిలిటీ, అఘాతవర్ధనీయత అంటారు తెలుగులో, బంగారానికి ఎక్కువ. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. 22 ఏప్రిల్ 22 షిఫ్ట్ టు కెమిస్ట్రీ చూసినట్లయితే, నౌ ఇక్కడ
వాట్ ఈస్ ద గాల్వనైజ్డ్ ఐరన్ అంటే ఇక్కడ ఐరన్ అంటే ఏంది, ఏం లేదు, ఐరన్ పైన జింక్ కోటింగ్ కనుక వస్తే దాన్ని మనం గాల్వనైజేషన్ ప్రాసెస్ అన్నాం, అనగా బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం మాట్లాడుకున్నాం దీన్ని ఆల్రెడీ, అనగా బి ఆన్సర్ ఈస్ రైట్ ఆన్సర్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ కామన్ సాల్ట్ దట్ వీ ఈట్, అనగా సాధారణంగా మనం ఉపయోగించేది ఏదండి, సోడియం క్లోరైడ్. ఏదండి, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నౌ మూవ్ ఆన్ టు అది మీతో చూడండి. ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్, దీన్ని మనం కాస్టిక్ సోడా అంటాం, దాహక సోడా అంటారు, దాహక సోడా, దప్పిక సోడా అంటారు దీనిని, దప్పిక సోడా, దాహక సోడా అంటారు. ఎందుకంటే సోడియం హైడ్రాక్సైడ్ వాతావరణంలోని హ్యూమిడిటీని అబ్జర్వ్ చేస్తుంటుంది. నా సోడియం సాలిసిలేట్, సాధారణంగా దీన్ని మనము సాలిసిలిక్ యాసిడ్ యొక్క డెరివేటివ్స్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ సోడియం బైకార్బోనేట్, తినే సోడా, మిల్క్ సోడా, కిచెన్ సోడా, వంట సోడా, బేకింగ్ సోడా అంటారు దీనిని, రైట్. నా సాల్ట్ యొక్క ఫార్ములా ఏంటంటే సోడియం క్లోరైడ్, ఫార్ములా NaCl. నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. April 26 షిఫ్ట్ 2 కెమిస్ట్రీ కనుక చూసుకున్నట్లయితే, నా విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కెన్ నాట్ బి ఇంక్లూడెడ్ అమాంగ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్, అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానిదేది అన్నాడండి. ఇక్కడ చూడండి, మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏం తెలుసు మనకు, రైట్. ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్, అలానే మీథేన్, క్లోరోఫ్లోరో కార్బన్స్, అలానే నైట్రస్ ఆక్సైడ్, ఓజోన్, ఆక్సిజన్ డైఫ్లోరైడ్, ఇవి మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని తెలుసు మనకు, రైట్. కెన్ నాట్ బి ఇంక్లూడెడ్ అమాంగ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నాడు, అనగా ఏదండి, పాస్పిన్. పాస్పిన్ అన్నది ఒక ఎరువు అండి సాధారణంగా. మీథేన్, ఇవన్నీ మనకు గ్రీన్ హౌస్ గ్యాసెస్. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. 27th షిఫ్ట్ 1. చూసినట్లయితే అట్మాస్ఫియర్ ఆఫ్ వీనస్, మనకు వీనస్ శుక్రగ్రహం మోస్ట్లీ కంటైన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్, మనకు అక్కడ ఏముంటుంది, వీనస్లో ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్, వీనస్లో, రైట్. అనగా శుక్రగ్రహం ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్తో నిండి ఉందండి. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్. డాష్ ఆర్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ కంటైన్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నౌ కాల్డ్ యాస్ ఐసోటోప్స్. ఏమంటారు, ఐసోటోప్స్. ఇప్పుడు మనకు ఐసోటోప్స్కి ఉదాహరణ హైడ్రోజన్, 1H1, 1H2, 1H3. అటామిక్ నంబర్ ఈస్ సేమ్ 111. అటామిక్ నంబర్ మీన్స్ న్యూక్లియస్, అటామిక్ నంబర్ మీన్స్ atomic number is a number of protons in the nucleus, number of electrons in shells. కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య, కక్షల్లోని ఎలక్ట్రాన్ల సంఖ్య. మరి ఇప్పుడు అటామిక్ నెంబర్ 1 సేమ్గా ఉంది అంటే ఖచ్చితంగా ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా ఇలా ఉంటుంది, సేమ్గా ఉంటుంది. వాటిని ఐసోటోప్లు అంటారు. అనగా ఐసోటోప్స్ అంటే ఇక్కడ ఏమో చూడండి, సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అంటే జెడ్ వాల్యూ సేమ్ ఉండాలి, సేమ్ ఉంది కాబట్టి ఐసోటోప్స్ అంటారు వాటిని. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈజ్ ద మోస్ట్ ఎలక్ట్రోపాజిటివ్. మనకు ఎలక్ట్రోపాజిటివ్ అంటే ఏంటి, ఎలక్ట్రోపాజిటివ్ ఎలక్ట్రాన్ బయటకు రిలీజ్ చేసి పాజిటివ్గా మారాలి అంటే ఏంటి, ఖచ్చితంగా మనకు ఏవి ఎలక్ట్రాన్లను కోల్పోతాయి సాధారణంగా అంటే ఫస్ట్ ఏ గ్రూప్, తర్వాత సెకండ్ ఏ గ్రూప్. ఫస్ట్ ఏ గ్రూప్ ఈజీగా ఒక ఎలక్ట్రాన్ను కోల్పోతాయి, సెకండ్ ఏ గ్రూప్ 2 ఎలక్ట్రాన్స్ అని, తర్వాత థర్డ్ ఏ గ్రూప్. అనగా మనకు ఫస్ట్ ఏ గ్రూప్ అనగా ఇప్పుడు ఆన్సర్ ఏది ఇక్కడ, సో మెగ్నీషియం ఇది సెకండ్ ఏ గ్రూప్, ఇది కాదు. అల్యూమినియం థర్డ్ గ్రూప్, ఇది కాదు. అంటే ఈ రెండింటిలో ఆన్సర్ కావాలి. నా ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అన్నాడు, మళ్ళీ ఎలక్ట్రోనెగటివ్ రావాలి. ఎలక్ట్రోనెగటివ్ అంటే ఎలక్ట్రాన్ ఆకర్షించేది అంటే సాధారణంగా మనకు ఎలక్ట్రోనెగటివ్కి 7th గ్రూప్కి ఎక్కువ ఉంటుంది దాన్ 6th గ్రూప్. ఆ విధంగా ఎలక్ట్రోనెగటివ్ అంటే 7th గ్రూప్. ఏమేమి ఉంటాయి మనకు, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద వాలెన్స్ షెల్? 7. వెన్ దే విల్ బికమ్ స్టెబిలైజ్, గెయినింగ్ ఆఫ్ 1. ఇప్పుడు 7th ఏ గ్రూప్ మూలకాలు చివరి కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్య 7. ఎప్పుడు సొంతం వస్తుంది? 8 కావాలి. ఒకటిని తీసుకోవడమా అంటే ఒకటి తీసుకోవడానికి రెడీగా ఉంటాయి, కానీ ఎలక్ట్రాన్ స్వీకరించి నెగిటివ్గా మారుతాయి. అంటే ఏంటి, క్లోరిన్, సోడియం క్లోరిన్. ఆన్సర్ ఏదండి, సి. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ పొటాషియం ఇచ్చాడు, పొటాషియం అంటే మళ్ళీ ఎలక్ట్రో పాజిటివే, అంటే ఇది కూడా కాదు, 2 ఎలక్ట్రో పాజిటివే. మనకి ఏమన్నాడు, ఒకటి ఎలక్ట్రో పాజిటివ్ అంటే ఇక్కడ ఎలక్ట్రో పాజిటివ్కి సోడియం. నా ఎలక్ట్రో నెగిటివ్కి ఇక్కడ క్లోరిన్. ఇది 7th గ్రూప్ ఎలిమెంట్, ఇది 7th గ్రూప్ ఎలిమెంట్, 7th ఏ గ్రూప్, ఇదేమో ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్. ఈ విధంగా నా రైట్. నా అనగా ఎలక్ట్రో పాజిటివ్ ఫస్ట్ ఏ గ్రూప్, ఎలక్ట్రో నెగిటివ్ 7th ఏ గ్రూప్, రైట్. అవి ఎలక్ట్రాన్ స్వీకరించడానికి రెడీగా ఉంటాయి. నెగిటివ్, ఇదేమో ఎలక్ట్రో పాజిటివ్ అంటే
ఎలక్ట్రాన్ పాజిటివ్ అంటే ధన విద్యుదాత్మకత, అనగా ఎలక్ట్రాన్ కోల్పోవడానికి రెడీగా ఉంటాయి. ఎందుకంటే స్థిరత్వం గురించి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ చిట్ట చివరి కక్షలో ఎలక్ట్రాన్ల సంఖ్య 1. ఎప్పుడు స్థిరత్వం వస్తుంది? 8 కావాలా, 1 ఉంది. 7 తీసుకోవడమా, 1 కోల్పోవడమా? 1 కోల్పోవడమే, అనగా 1 ఎలక్ట్రాన్ కోల్పోవడానికి రెడీగా ఉంటుంది. మరి అదే 7th గ్రూప్ మూలకాల చిట్ట చివరి కక్షలో ఎలక్ట్రాన్ల సంఖ్య 7. ఎప్పుడు స్థిరత్వం వస్తుంది? 8 కావాలా, 1 తీసుకోవడమా, 7 కోల్పోవడమా అంటే 1 తీసుకోవడం. అనగా ఇన్ ద 7th గ్రూప్ ఎలిమెంట్స్ 7 electrons are there. When they will become stabilized, gaining of 1 or losing of 7. Which one is easy? Gaining of 1 electron is easier than losing of 7. That's why radioactive will take 1 electron. That's why electronegative elements, 7th group elements. Now, move on to next question. Right, April 27th, shift 2. Chemistry previous questions. Now, move on to next question. Chudandi. Which of the following is used in yellow lights? Manaku on the highway roads at the night time, instead of white lamps we are using yellow color lamps. కారణం ఏంటంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్, కాంతి వివర్తనం, దాన్ని ఓవర్కమ్ కావడానికి. ఓవరాల్గా ఎల్లో లైట్స్లో ఎవరిని యూజ్ చేస్తారు? ఎల్లో లైట్ రావడానికి సోడియంని యూజ్ చేస్తారు. అనగా ఏదండి? సోడియం. రైట్, మనకి ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్లో ఎవరిని యూజ్ చేస్తారు? నియాన్. మరి అదే మనకు కోల్ మైన్స్లో సర్చ్ లైట్ ఉంటుంది. కోల్ మైన్స్లో మనం తవ్వకాలు చేసినప్పుడు వాళ్ళ క్యాప్కి ఒక లైట్ ఉంటుంది, సర్చ్ లైట్ అంటారు. ఆ సర్చ్ లైట్లలో ఎవరిని యూజ్ చేస్తారంటే క్రిప్టాన్. మరి అదే పిక్చర్ ట్యూబ్స్ ఉంటాయి. టీవీ కెమెరాలలో ఉంటుంది, టీవీ అలానే ల్యాప్టాప్లలో ఉంటుంది. పిక్చర్ ట్యూబ్స్లో యూజ్ చేసేది క్సినాన్ ఫిల్ చేయబడి ఉంటుంది. అదే నార్మల్ బల్బ్ అయితే చూసినట్లయితే, ఫిలమెంట్ బల్బ్ కనుక చూసినట్లయితే, రైట్, ఫిలమెంట్ బల్బులో సాధారణంగా ఆర్గాన్ కానీ నైట్రోజన్ను కానీ యూజ్ చేస్తారండి. రైట్, ఆ విధంగా సాధారణంగా ఎల్లో లైట్స్ రావడానికి సోడియంని యూజ్ చేస్తారండి. రైట్, మరి అదే ఫైర్ క్రాకర్స్ చూస్తే యాపిల్ గ్రీన్ రావడానికి బేరియంని యూజ్ చేస్తారండి. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. April 27 shift 3 కెమిస్ట్రీకి చూసుకున్నట్లయితే, నౌ galvanization is a process to avoid a corrosion in which dash is used to coating on iron and the steel. ఎవరిని చేస్తారండి? జింక్. గాల్వనైజేషన్ మనం మాట్లాడుకున్నాం. టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద రస్ట్ ఫార్మేషన్, కోటింగ్ ఆఫ్ వన్ మెటాలిక్ సర్ఫేస్ విత్ అదర్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ రస్ట్ ఫార్మేషన్ ఆర్ టు ఇంప్రూవ్ ఇట్స్ లుక్. ఐరన్ మీద కాపర్తో చేయవచ్చు, కాపర్ మీద సిల్వర్తో చేయవచ్చు, సిల్వర్ మీద గోల్డ్తో కూడా చేయవచ్చు మనం. రైట్, దేనిని చూసు ఇప్పుడు ఐరన్ మీద కాపర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఐరన్ మీద కనుక జింక్తో కనుక చేసుకున్నట్లయితే దానిని గాల్వనైజేషన్ ప్రాసెస్ అంటారు. అనగా ఆన్సర్ జింక్. మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. 28th shift 1 కనుక మాట్లాడుకున్నట్లయితే చూడండి. వాట్ కాంపౌండ్ విచ్ ఇరిటేట్స్ ద ఐ ఈజ్ రిలీజ్డ్ వైల్ కటింగ్ అన్ ఆనియన్. ఆనియన్ కట్ చేసినప్పుడు ఆనియన్లోకి సల్ఫర్, ఆనియన్లో ఉన్నటువంటి సల్ఫర్ గాలిలోని ఆక్సిజన్తో చర్యలో పాల్గొని సల్ఫర్ డయాక్సైడ్గా మారుతుంది. ఈ సల్ఫర్ డయాక్సైడ్కి నీటిలో కరిగే గుణం ఎక్కువ. ఇప్పుడు ఈ సల్ఫర్ డయాక్సైడ్ మనకు అందుకు కొంతమంది ఆనియన్ కట్ చేయగానే నీళ్ళల్లో వేసేస్తారు పీసెస్ని. అలా చేయకుంటే అవి సల్ఫర్ డయాక్సైడ్ కళ్ళలో ఉన్నటువంటి నీళ్ళలోకి వెళ్ళి ఆ కంటి నీటితో చర్యలో పాల్గొని సల్ఫ్యూరస్ ఆమ్లం H2SO3గా మారుతుంది. ద ఇరిటేషన్ ఆఫ్ ఐస్ వస్తే కళ్ళు మండుతూ ఉంటాయి. అప్పుడు ఆశ్రు గ్రంథువులు కొత్త నీళ్ళను పంపిస్తాయి. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ కమ్స్ టు అవుట్ సైడ్. అనగా ఏదండి? సల్ఫర్. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. వాట్ ఈస్ ద మిల్లిసిమల్ ఫిన్నెస్ ఆఫ్ స్టెర్లింగ్ సిల్వర్? ఇప్పుడు సాధారణంగా మనము సిల్వర్ని, వెండి 925ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏం లేదండి, వెండి కొన్ని ఉంగరాలు చూస్తుంటాం, వెండి ఉంగరాలు అంటే వెండి వల్ల కనబడుతుంది. వెండి గ్లాస్ అలానే వెండి బ్రాస్లెట్, వెండి చైన్, ఓన్లీ వెండిది. అందులో ఏముంటుందంటే 92.5% వెండి ఉంటుంది, 7.5% కాపర్ ఉంటుందండి. దానిని 920 లేకుంటే 925 అంటారు, లేకుంటే 92.5 వెండి అంటారండి. స్టెర్లింగ్ సిల్వర్ అంటే ఇక్కడ మినిమం మిల్లీసిమల్ ఫిన్నెస్ ఆఫ్ స్టెర్లింగ్ సిల్వర్ అంటారండి దాన్ని. రైట్, అంటే మనం దీన్ని ఇక్కడ చైన్స్లో
అంటే ఉంగరాలు, చైన్స్కి, బ్రాస్లెట్లు, అలానే వెండి గ్లాసులు యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. 92.5% వెండి ఉంటుంది, రిమైనింగ్ కాపర్ వస్తుంటుంది దానిలో. లేకుంటే వెండి ఏమైతే సాధారణంగా ప్యూర్ వెండి తీసుకున్నాం అనుకోండి, గాలిలోని సల్ఫర్తో చర్యలో పాల్గొని నల్లగా మారిపోతుంది. ఆ విధంగా మారకుండా ఉండడానికి కొద్దిగా చేస్తూ ఉంటారు. నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ముకిలేజ్ అంటే గమ్ అండి, ఇంకేమీ లేదు. వెన్ మిక్స్డ్ విత్ వాటర్ కెన్ బి యూస్డ్ యాజ్ గ్లూ, అనగా గమ్గా యూజ్ చేస్తారు. నా ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, 28th షిఫ్ట్ 2 చూసినట్లయితే, రైట్, విచ్ ఎలిమెంట్ హ్యాస్ ద అటామిక్ నంబర్ 3? మనకు తెలుసు హైడ్రోజన్ అటామిక్ నంబర్ 1, తర్వాత హీలియం అటామిక్ నంబర్ 2, తర్వాత లిథియం అటామిక్ నంబర్ 3, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, అలా అనగా ఏదండి అటామిక్ నెంబర్ 3 లిథియం. ఎక్కడ యూస్ చేస్తారు దీనిని? సెల్ ఫోన్ బ్యాటరీల తయారీకి యూస్ చేస్తారు, లిథియం అయాన్ బ్యాటరీ అని. రైట్, నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆటమ్స్ హ్యాస్ ద లార్జెస్ట్ డయామీటర్? అంటే ఎక్కువగా సైజు ఉన్నది ఏది? ఇక్కడ మనం చూస్తే 7th గ్రూప్ ఎలిమెంట్స్ ఇచ్చాడు. 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ హాలోజన్స్ అంటారు. చిట్ట చివరి కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్య 7. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్. పైనుండి క్రిందికి వెళ్ళే కొలది రైట్ అటామిక్ సైజ్ పెరుగుతుంది. అటామిక్ నంబర్ ఎంత దీనిది? మనకు ఫ్లోరిన్ది 9, ఇది 17, ఇది 35, ఇది 53, ఆ విధంగా ఇది 85, ఆ విధంగా అటామిక్ నంబర్స్. ఇప్పుడు అటామిక్ నంబర్ 9 అంటే ఎలక్ట్రానిక్ విన్యాసం రాస్తే న్యూక్లియస్ షెల్స్ 2 షెల్సే ఉంటాయి. క్లోరిన్లో 3 షెల్స్ వస్తాయి, మరి బ్రోమిన్లో 4 షెల్స్ వస్తాయి. ఆ విధంగా అనగా అటామిక్ సైజ్ వైల్ వీఆర్ మూవింగ్ టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్, అనగా సైజ్ ఎక్కువ దేని ఉంటుంది? అయోడిన్, అనగా ఆన్సర్ ఏది? అయోడిన్. రైట్, మనకు తెలుసు రైట్, ఇన్ వైల్ వీఆర్ మూవింగ్ ఇన్ ద గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ MBPS 4 properties increases while we are moving top to bottom: metallic property, basic property, positivity, size. Size increases. MBPS properties while we are moving in the group top to bottom increases. What about the periods? Left to right decreases. ఇవన్నీ మాట్లాడుకున్నాం మనం. రైట్, మెటాలిక్, బేసిక్, పాజిటివిటీ, సైజ్. తెలుగులో చెప్తే మనము లోహధరం, దీని తెలుగులో పపద లోక్ష అని చదువుకున్నాం. పపద లోక్ష గ్రూపులో పైన కిందకి వచ్చే కొద్ది పెరుగుతాయి, పీరియడ్లో తగ్గుతాయి. పపద లోక్ష అంటే పరమాణు పరిమాణం, ధన వైద్యుదాత్మకత, లోహధర్మం, క్షారధర్మం. పపద లోక్ష. మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ IC చిప్స్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఆన్ స్మాల్ ప్లేట్ ఈజ్ మేడప్ ఆఫ్. మనకు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అన్ని దేంతో తయారవుతాయి? సాధారణంగా మనకు సిలికాన్. ఏదండి? సిలికాన్, నాట్ సిలికా. సిలికా అంటే ఏంది? SiO2, సిలికా, ఇసుక. ఇది సిలికాన్. మనం కంప్యూటర్ల తయారీకి ఎక్కువ యూజ్ చేసేది సిలికాన్, SI. నో మోటో నెక్స్ట్. అందుకే మనకు కంప్యూటర్లకు ప్రసిద్ధి ఏది? బెంగళూరు. అందువల్ల దానిని సిలికాన్ వ్యాలీ అని కూడా చెప్తూ ఉంటాం. Now, move on to next question, sir. April 28th, shift number 3 in 2016. Now, right. How many valence electron does an oxygen atom have? ఇక్కడ మనం చూస్తున్నాండి, ఆక్సిజన్ 6th ఏ గ్రూప్. సింపుల్గా రాయాలంటే ఆక్సిజన్ 6వ గ్రూప్. 6th గ్రూప్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? ఇన్ ద వాలెన్స్ షెల్ 6. లేదు, అటామిక్ నెంబర్ ఎంత? 8. ఇలా చూడండి, అటామిక్ నెంబర్ 8. అటామిక్ నెంబర్ 8 మీన్స్ న్యూక్లియస్ షెల్స్. అటామిక్ నెంబర్ 8 మీన్స్ 8 protons in the nucleus, 8 electrons in shells. పరమాణు సంఖ్య 8 అంటే పరమాణు సంఖ్య నిర్వచనం ఏంటి? కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య, కక్షలలోని ఎలక్ట్రాన్ల సంఖ్య, పరమాణు సంఖ్య. 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ విన్యాసాన్ని రాస్తే 1s2, 2s2, 2p4. 2 + 2 + 4 8 ఎలక్ట్రాన్స్. చిట్ట చివరి కక్ష ఏది ఇందులో? ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్. ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 2 + 4 6 ఎలక్ట్రాన్స్, అనగా 6th గ్రూప్. అనగా గ్రూప్ నంబరే మనకి ఎలక్ట్రాన్ల సంఖ్య వస్తుంది, అనగా ఆన్సర్ బి. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ద లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఈస్. అన్నిటికన్నా అత్యల్ప చర్యాశీలత కలిగి ఉన్నది ఏంటి? 8th ఏ గ్రూప్. మనందరికీ తెలుసు. ఎందుకు? చిట్ట చివరి కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్య 8 ఉంటాయి, స్థిరమైన విన్యాసం. అవి ఏంటి?
హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్, రెడాన్, ఒగాన్, నిస్సాన్ అనగా ఇదండి నోబుల్ గ్యాసెస్. రైట్, నోబుల్ గ్యాసెస్. వీటిని ఏరోజన్స్ అని కూడా అన్నాం మనం. వీటిని హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్, రెడాన్. కొత్తగా వచ్చినది ఏంటి? ఓగాన్, నిస్సాన్. దీనిని సాలిడ్ ఘన పదార్థంగా ట్రీట్ చేస్తున్నారు, అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నౌ వాంట్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, ఏప్రిల్ 29th షిఫ్ట్ టు. నౌ చూసినట్లయితే రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్స్, రైట్, which of the following chemical reactions nature always under thermal combustion అనగా అంటే ఎక్కువగా మనం ఇప్పుడు సపోజ్ అడవి చిచ్చు అంటాం, అంటే ఎక్కువ కంబూషన్ జరుగుతుంది, అనగా దహన క్రియ జరుగుతూ ఉంటుంది, న్యాచురల్గా జరిగేది. కంబూషన్ కాంబినేషన్ కాదు, రైట్, డిస్ప్లేస్మెంట్ కాదు, డికంబూషన్ కాదు, కంబూషన్ ఎక్కువగా జరుగుతుందండి. వాంట్ నెక్స్ట్ క్వశ్చన్ సార్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ అన్నాడండి. చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ. డైనమైట్ని ఎవరు కనుక్కున్నారు? డైనమైట్ మనకు ఫస్ట్ చూడండి, ఎలక్ట్రాన్ ఎవరు కనుక్కున్నారు? మనకు తెలుసు జేజే థామ్సన్. ఎక్కడ ఉన్నాడు చూడండి, జేజే థామ్సన్. అనగా ఆర్ఏ ఎక్కడుందో చూడండి, ఆర్ఏ ఇక్కడ ఉంది, ఆర్ఏ ఇక్కడ ఉంది, అంటే ఈ రెండు రాంగ్ అని అర్థమైపోతుంది. నా అలానే ప్రోటాన్ ఎవరు కనుక్కున్నారు? రూథర్ ఫర్డ్. అనగా ఎస్డి రెండిట్లో ఎస్డి ఉంది, అనగా ఈ రెండు ఆన్సర్. నెక్స్ట్ చూడండి, డైనమైట్ని ఎవరు కనుక్కున్నారు? రైట్, మనకు ఆల్ఫ్రెడ్ నోబెల్. అనగా పిసి, అనగా ఆన్సర్ అయితే సి. రైట్, డైనమోని ఎవరు కనుక్కున్నారు? మైకెల్ ఫారడే. రైట్, నౌ డైనమైట్ అంటే ఏంది? ట్రైనైట్రో గ్లిజరిన్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. నౌ ఇక్కడ చూడండి, డాష్ టన్స్ బ్లూ లిట్మస్ పేపర్ ఇంటూ రెడ్ కలర్. ఇక్కడ డాట్ ఇక్కడ రావాలండి. అనగా ఇక్కడ యాసిడ్ అని వచ్చింది అనుకోండి, యాసిడ్ టర్న్స్ బ్లూ లిట్మస్ పేపర్ ఇంటూ రెడ్, ఇక్కడ రావాలి, రెడ్ కలర్ ఇక్కడ దాకా. అండ్ డాష్ లిట్మస్ పేపర్ ఇంటూ బ్లూకి మార్చాలి అంటే ఇక్కడ ఏముంటుంది? ఖచ్చితంగా రెడ్ లిట్మస్ని ఎవరు మారుస్తారు? రెడ్ టు బ్లూ ఎవరు మారుస్తారు? బేస్. అనగా ఏం రావాలి? యాసిడ్, బేసు, రెడ్, అనగా ఇదండి. రైట్, ఈ విధంగా మనకు యాసిడ్ ఏం చేస్తుంది? బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ లిట్మస్గా మారుస్తుంది. యాసిడ్ లిట్మస్ పేపర్ లైకేన్ అనే మొక్క నుంచి వస్తుంది. రైట్, లైకేన్ ప్లాంట్ నుండి తీసినటువంటి ఎక్స్ట్రాక్షన్ అది లైకేన్ ప్లాంట్. మరి బేస్ ఏం చేస్తుంది? రెడ్ లిట్మస్ పేపర్ని ఏ విధంగా మారుస్తుంది? బ్లూ లిట్మస్ పేపర్గా మారుస్తుంది. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, చూడండి, 20 ఏప్రిల్ మనకు ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 ఏప్రిల్ 29th షిఫ్ట్ 3 కెమిస్ట్రీకి సంబంధించి చూసినట్లయితే నా ఇక్కడ చూడండి, రిలాక్స్ రిప్రజెంట్స్. ఇక్కడ రిలాక్స్ రిప్రజెంట్స్ యాక్చువల్గా ఆల్ కెమికల్ రియాక్షన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద బాడీ. ఎస్, ఇది అంటే కరెక్ట్ అని గుర్తుపట్టాలండి మనం. ఇక్కడ ఆల్ కెమికల్ రియాక్షన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద బాడీ. రైట్, ఫోటోసింథసిస్ ఆఫ్ సింపుల్ మాలిక్యూల్స్ ఇంటూ కాంప్లెక్స్ మాలిక్యూల్స్. కరెక్టే, మనకు కార్బన్ డైఆక్సైడ్ ఫోటోసింథసిస్లో వాటర్ కలిసి రైట్ మనకి ఏమవుతుంది? గ్లూకో C6H12O6గా మారుతుంది, అనగా కాంప్లెక్స్, అనగా ఇది కూడా రైట్. సెకండ్ వన్ ఆల్సో రైట్. స్టాక్ పైలింగ్ కూడా రైట్, అనగా ఆన్సర్ ఏదండి? 1 2 3 ఫాలోస్. కరెక్ట్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఫ్రమ్ ద గివెన్ 4 words 3 are alike in same manner, one is different, which is one is different from other. అనగా భిన్నమైన దాన్ని గుర్తించాలి. ఆడ్ వన్ అవుట్ అని అన్నాడండి. నా చూడండి, ఇక్కడ పొటాషియం ఈజ్ ఎ మెటల్, జిర్కోనియం మెటల్, గాలియం మెటల్, సిలికాన్ ఈజ్ ఏ మెటలాయిడ్. అనగా మెటల్ కమ్ నాన్ మెటల్, అనగా ఆన్సర్ ఏదండి? సిలికాన్. రిమైనింగ్ ఆల్ ఆర్ మెటల్స్. రైట్, పొటాషియం, గాలియం, జిర్కోనియం మెటల్స్. మనకు ఎలిమెంట్స్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్.
అంటే మానవులు 3 రకాలు, మగ, మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్. అందరూ మానవులే, అందరూ ఎలిమెంట్సే వీళ్ళు. మెటల్, నాన్ మెటల్, మెటలాయిడ్స్. మెటల్ మీన్స్ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, షైనింగ్, గుడ్ కండక్టర్స్ ఆఫ్ కరెంట్ అండ్ హీట్. మరి నాన్ మెటల్స్ అంటే నో షైనింగ్ ఇన్ నేచర్, పూర్ ఎలక్ట్రికల్ థర్మల్ కండక్టర్స్. మరి మెటలాయిడ్స్ అంటే మిడ్లో ఉంటాయి, ట్రాన్స్జెండర్ లాగా. ఇక్కడ సిలికాన్ అనేది ఒక ట్రాన్స్జెండర్. మనకు మెటలాయిడ్స్కి ఏమేమి ఉన్నాయి ఉదాహరణ? సిలికాన్, జెర్మేనియం మెయిన్ ఎగ్జాంపుల్స్, రైట్? కాబట్టి మెటలాయిడ్స్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. విచ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ 2 vaporized liquid, that is methyl alcohol, CH3OH and acetone, CH3 C double bond O CH3. రెండు ఆర్గానికేనండి, రెండు ఆర్గానికే. కాబట్టి వీటిని వేడి చేసినప్పుడు బాయిలింగ్ పాయింట్ల మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సియేషన్ ఆధారంగా సపరేట్ చేస్తాం. అనగా అంటే బాయిలింగ్ పాయింట్స్ 40 degrees Celsius కన్నా డిఫరెంట్గా అనుకున్నట్లయితే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆధారంగా చేస్తాం సార్ మనం, రైట్? ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే వాటి బాయిలింగ్ పాయింట్, బాష్పీభవన స్థానాలలో ఉన్నటువంటి తేడా 40 degrees Celsius కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ యూస్ చేస్తాం మనం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్, రైట్? నౌ NTPC ఇంగ్లీష్ మీడియం 2016 April 30th షిఫ్ట్ నెంబర్ 2 వచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. నౌ ఇక్కడ అట్మాస్ఫియర్ ఆఫ్ సాటర్న్, శని గ్రహం, మోస్ట్లీ కంటైన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్? ఏ గ్యాస్ను కలిగి ఉంది? ఈ అట్మాస్ఫియర్లో సాటర్న్, శని గ్రహం చుట్టూ హైడ్రోజన్ మరియు హీలియంల మిశ్రమం ఉంది అని చదివాం. అనగా ఏదండి? హైడ్రోజన్. సెకండ్ హైయెస్ట్ అయితే హీలియంగా ట్రీట్ చేస్తాం. నో అదే మరి శుక్రగ్రహంలో ఏముంటుంది మనకు? కార్బన్ డైఆక్సైడ్. నో మరి అదే మన భూమి చుట్టూ 78.32 నైట్రోజన్, 20.16 ఆక్సిజన్, 0.93 ఆర్గాన్, 0.04 హ్యూమిడిటీ, 0.03 కార్బన్ డైఆక్సైడ్. నో మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. Now, which of the following process involves formation of zinc oxide which acts as protecting layer and prevents rusting of iron? మనం మాట్లాడుకున్నాం, ఇనుము కొన్ని రోజులకు రస్ట్ ఫామ్ అవుతుంది. టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద రస్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఐరన్ మెటల్ వి పెయింటింగ్ విత్ another metal, especially zinc, that process is called as galvanization process. ఇప్పుడు ఈ జింక్ అన్నది దీనిపైన వచ్చిన తర్వాత, ఈ జింక్ అన్నది అట్మాస్ఫియర్లోని ఆక్సిజన్తో చర్యలో పాల్గొని జింక్ ఆక్సైడ్గా మారి, రైట్, ఇనర్ట్ నేచర్ని కలిగి ఉంటుంది. అనగా ఆన్సర్ ఏదండి? గాల్వనైజేషన్ ప్రాసెస్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. The properties of elements are the periodic function of their atomic masses. This property is given by Dmitry Mendeleev, that is Mendeleev periodic law. ఇది కూడా మనం చదువుకున్నాం మనము. Mendeleev periodic law. The physical chemical properties are the periodic functions of atomic mass. అంటే ఇతను Mendeleev ఫస్ట్ టైం టేబుల్ ఫామ్ ఈజ్ గివెన్ ఇన్ క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. ఇక్కడ ఇతను మూలకాల భౌతిక రసాయనిక ధర్మాలు, వాని యొక్క పరమాణు భారం యొక్క ఆవర్తన ప్రమేయాలు అనగా పరమాణు భారం ఆధారంగా మూలకాలను వర్గీకరించిన వ్యక్తి మనకెవరు? మెండలీవ్, రైట్. మరి అదే మోస్లే ఏ విధంగా ఆ మోస్లే పీరియాడిక్ లా మోస్ట్లీ ఏ విధంగా ఇచ్చాడంటే, రైట్, అటామిక్ నంబర్ ఆధారంగా క్లాసిఫై చేయడం. మోస్ట్లీ పరమాణు సంఖ్య, మోస్ట్లీ పరమాణు సంఖ్య అని గుర్తుపెట్టుకున్నాం. అని ఇక్కడ అకార్డింగ్ టు ద మోస్ట్లీ పీరియాడిక్ లా, ద ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నంబర్ని ఆధారంగా చేశాడు. మరి అదే డాబరీనర్ మనకు ట్రయాడ్ క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ మాసెస్ అంటే మెండలీఫ్ బరువుగా అని గుర్తుపెట్టుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. Teflon used as non-stick coating on cooking devices used in electronic industry on account of installation of property wires etc. polymer is that contains carbon dash binding. అంటే ఇక్కడ ఏముంటుందంటే ప్రధానంగా ఫ్లోరైడ్ని తీసుకుంటున్నాం. మన సాధారణంగా ఏది ఉంటుందండి? ఫ్లోరైడ్. ఇప్పుడు ఇక్కడ ఎథిలిన్ CH2 డబుల్ బాండ్ CH2 ఇది ఎథిలిన్ అండి. ఇక్కడ ఎథిలిన్లో ఉన్నటువంటి 4 హైడ్రోజన్స్ని 4 ఫ్లోరిన్చే ప్రతిక్షేపిస్తున్నాం. టెట్రాఫ్లోరో ఎథిలిన్ అంటాం. దీని యొక్క పాలిమరే టెఫ్లాన్ అని మనం చదువుకున్నాం. పాలిమరైజేషన్లో వచ్చింది CF2 టేకెన్ N, టెఫ్లాన్ అన్నారు దీనిని.
ఇక్కడ ఏమన్నాడు చూడండి, టెఫ్లాన్ యూజ్డ్ యాజ్ నాన్ స్టిక్ కోటింగ్ ఆన్ కుకింగ్ డివైజెస్. మనం చూస్తుంటాం, యాడ్లో చూస్తుంటాం, ఇక చూడండి వాష్ చేయాల్సిన అవసరం లేదు ఆఫ్టర్ కుకింగ్ కూడా అని చెప్పి యాడ్ ఇస్తుంటాడు, నాన్ స్టిక్. ఇప్పుడు మనం చూస్తున్నాం లోపట్లో ఒక మన కిచెన్ పాత్రలను కనుక చూస్తే ఒక పెయింట్ ఉంటుంది లోపట్లో, రైట్, అది టెఫ్లాన్ పోత, అంటే అంటుకొని వంట పాత్రల తయారీకి ఉపయోగిస్తారు దీనిని, రైట్, యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, రైట్, ఇక్కడ కూడా యూజ్ చేస్తారండి, రైట్, ఇది ఫ్లోరైడ్ని యూజ్ చేస్తారండి మనం. నౌ టెఫ్లాన్ పోత అని అంటామండి మనం, రైట్. నౌ ఈ విధంగా మనకు క్వశ్చన్స్ వస్తున్నాయండి, రైట్. ఇవి మనకు రైట్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఇంగ్లీష్ మీడియం ఇప్పటి వరకు అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని మనము డిస్కస్ చేసుకున్నామండి, రైట్. థ్యాంక్ యూ.